గారు సో 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్, సూపర్ సిక్స్ పథకాలు, వాళ్ళు అలొకేట్ చేసినటువంటి కేటాయింపులు ఇవన్నీ చూస్తున్నప్పుడు బడ్జెట్కి సంబంధించి ఫుల్ఫిల్గా ఉందా, లేదంటే ఆ నెంబరింగ్ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కానీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ఉందా? సాధారణంగా బడ్జెట్ అంటే ఆదాయం, ఖర్చు, ఖర్చులో ప్రాధాన్యతలు, ఇదే బడ్జెట్ గా చూస్తాం. ఓకే. ఈ రోజు బడ్జెట్ మీరు ప్రస్తావించినట్టు 3,22,359 కోట్ల రూపాయలు బడ్జెట్ ఆమోదానికి వాళ్ళు ప్రవేశపెట్టారు. దీనికి ఎలా వస్తుందో కూడా చెప్పారు, ఎలా ఖర్చు పెడతారో కూడా చెప్పారు. బడ్జెట్ ప్రవేశం గురించి మాట్లాడే ముందు ఈ బడ్జెట్ స్వభావాన్ని కొంత అర్థం చేసుకుంటే, ఓకే. పయ్యావుల కేశవ్ గారు చాలా మంచి భాష, మంచి అందమైన పదాలు పొందికతో చాలా బాగా మాట్లాడారు. బాగుంది కూడా ప్రయత్నం. అయితే పాయింట్ ఏంటంటే, చాలా నిరాశతో కూడుకున్న ప్రస్తావనతో ప్రారంభంతో ప్రస్తావించారు. ఎప్పుడు బడ్జెట్ అనేది ఒక పాజిటివ్ నోట్తో మనం చేయబోతున్న లక్ష్యాలు, అవకాశాలు ఇవన్నీ చెప్తూ అవరోధాలు కూడా ప్రస్తావించుకోవాలి. కానీ ఈ బడ్జెట్ లో మొదటి పారాగ్రాఫ్ నుంచి అవరోధాలతో ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే, నాగసాకి, హిరోషిమా బాంబు దాడుల్లో విధ్వంసం, రెండో ప్రపంచ యుద్ధంలో ధ్వంసం అయిపోయింది. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రస్తావన చేస్తారు. అది కొంచెం బాధ అనిపించింది. కరెక్ట్ కూడా కాదు అది. మనం గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని వ్యతిరేకించవచ్చు, తప్పుపట్టచ్చు, ప్రస్తావించవచ్చు, కానీ రాష్ట్రం ఇంకా అయిపోయింది. నాగసాకి అంటే ఇంకా ఇంకేమీ లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. కాకపోతే దాంట్లో ఆయన పాజిటివ్ ఏంటంటే, అక్కడి నుంచి ఆ దేశాలు కోలుకోలేదు, మనం కోలుకోలేమా అనే యాంగిల్ తీసుకొచ్చాడు చివరకు. ఇది ఈ పోలిక సరైనది కాదు. అంత పరిస్థితి ఏమి రాష్ట్రంలో లేదనేది వారు గుర్తించాలి. మొట్టమొదటి అంశం, వారు ఒక ప్రస్తావన తెచ్చారు. నీతి ఆయోగ్ని ఊటంకిస్తూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, వారి మాటలో చెప్పాలంటే, దాని ఫలితంగా రుణం కెపాసిటీ జీరో అయిపోయింది అంటాడు. రుణం అంటే అప్పులు తీసుకునే కెపాసిటీ రాష్ట్రం జీరో అయిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ చెప్పింది అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితి జీరో అయిపోయింది అంటాడు. ఇంక రొప్పు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటాడు. ఏ రాష్ట్రానికి లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని కూడా ప్రస్తావించారు. నా పాయింట్ ఏంటంటే, ఈ ఏడాది ముగుస్తున్న ఏడాది దాదాపు 70,000 కోట్లు అప్పు చేసినారు. అవును. ఇంకొక 40,000-50,000 కోట్ల అప్పు ప్రయత్నిస్తున్నారు ప్రపంచ బ్యాంకు వాటికి, అమరావతికి సంబంధించి. మరి జీరో అయిపోయినప్పుడు 70,000 కోట్లు ఎట్ట అప్పు చేసినారు? రుణ కెపాసిటీ అయిపోయిన రాష్ట్రాన్ని 70,000 కోట్లు ఎట్ట అప్పు చేశారు? ఈ బడ్జెట్ దాంట్లో కూడా 3,22,000 కోట్లు అప్పులు, ఈ రకరకాల వాటితో 1,05,000 కోట్లు చెప్పాలనుకుంటారు. 3,22,000 కోట్లు, 1,20,000 కోట్లే ఆదాయం ఉంది. ఇంకా 1,00,000 కోట్ల అప్పులు ఇతర అంటాడు ఆయన ప్రస్తావనలో. అంటే నా పాయింట్ ఏంటంటే, రుణ పరిమితి జీరో అయిపోయిన రాష్ట్రం నుంచి 70,000 కోట్లు ఎట్ట చేసినారు, ఇప్పుడు 1,00,000 కోట్లు ఎట్ట చేయబోతారు? కాబట్టి కొంత ఎన్నికల ప్రసంగం లాగా, అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రతి పారాగ్రాఫ్ లో నాకు కనపడింది. అది అంత మంచిది కాదు. ఇది నాకు ఒక ప్రత్యేకంగా కనపడిన అంశంగా చూస్తాను. రెండోది, ఈ బడ్జెట్ లో కొన్ని అంశాలు, ఉదాహరణకు అమరావతికి సంబంధించి ఒక ప్రస్తావన చేశారు. నో డౌట్ వాళ్ళు రాజధానిని కేంద్రీకృత రాజధాని నిర్మిస్తారన్నారు, చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఆయన వాడిన 2 భాషలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. ఒక చోట ఏమంటారంటే, ఒక పారాగ్రాఫ్ లో అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా నిరూపించుకునేసింది అంటాడు. సెల్ఫ్ సఫిషియెంట్ గా రాజధాని నిరూపించుకునేసింది అన్నారు. అదే పక్క లైన్ లో ఇంకో మాట అంటారు, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తా ఉంటాడు. అప్పు అనే పదం ఆడకుండా నిధులు అంటాడు. నిధులు వేరు, అప్పు వేరు. నిధులు అంటే మనకు వచ్చే నిధుల్ని, అప్పులు అంటే మనం బాకీ కట్టాలి. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా నిరూపించుకుందని ఒక పదం ఆడి, ఆ మరుసటి లైన్ లోనే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తా ఉంటారు, అప్పులు తీసుకొస్తారు 50,000 కోట్లు. మరి సెల్ఫ్ సఫిషియెంట్ ఎట్ అవుతుంది? మళ్ళీ ఇంకొక దాంట్లో, ఇంకో రెండో పారాగ్రాఫ్ లో ఏమంటారంటే, అమరావతి రాజధానికి రాష్ట్ర అవసరంతో సంబంధం లేకుండా తనంతర తాను అభివృద్ధి అంతని పదం ఆడతారు. ఈ బడ్జెట్ లోనే 6,000 కోట్లు కేటాయించారు. ఇదే బడ్జెట్ మరి 6,000 కోట్లు ఎందుకు కేటాయించారు రాష్ట్ర బడ్జెట్ నుంచి? అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మొత్తంగా స్థూలంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ ఇలా అనిపిస్తుంది. మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్న దాంట్లో ఈ సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటి అనేది మనం ప్రస్తావించాం. మనం గతంలో 2-3 సందర్భాల్లో అనుకున్నాం, రాబోయే బడ్జెట్ ఎలా ఉండొచ్చు, ప్రీ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఒక 2 పథకాలు అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను. అది ఒకటి అమ్మఒడి, 2 రైతు భరోసా. అది యాడ్ అయింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్స్, దీపం,
కాకుండా సూపర్ 6 లో భాగంగా ఉన్నటువంటి అమ్మఒడి, రైతు భరోసా యాడ్ అయింది. ఇది కొత్తగా కనిపించింది. అట్ ద సేమ్ టైం సూపర్ 6 లో అత్యంత కీలకంగా ఉండే నిరుద్యోగ వృత్తి కానీ, తల్లికి తల్లికి వందనం పేరుతో మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి 2 కీలకమైన మరిన్ని కొన్ని అంశాలు ఈ బడ్జెట్ లో రాలేదు. అంటే ఆ 2 పథకాలు అమలు కావు. ఇప్పుడు లేదు. ఈ ఫైనాన్స్ ఇయర్ లో తల్లికి వందనం, రైతు భరోసా, పెన్షన్స్, ఈ దీపం పథకం, ఈ 4 అమల్లోకి వస్తాయి. ఈ 4 ఎట్లా అమలు చేస్తారు, ఎన్నికల స్పిరిట్ తో అమలు చేస్తారు అనేది రెండో చర్చ. ఈ 4 పథకాలు మాత్రం అమలు చేయబోతున్నారు అనేది మనకి ఈ బడ్జెట్ లో మనకు కొంత అర్థం అవుతుంది.